నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిమంత బిశ్వ శర్మ అస్సాం సీఎం. ఈయన గురించి నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మత మార్పిడులకు సంబంధించి చెక్ పెట్టాలన్నా, అలాగే మతోన్మాదులకు చెక్ పెట్టాలన్నా, ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పాలన్నా, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా, యోగి తర్వాత అదే మార్క్ తరహాలో ప్రజలకు ఎంతో చేరువైన ముఖ్యమంత్రిగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను చెప్పుకోవచ్చు. అయితే ఇస్లామోఫోబియో దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలామంది సుడో సెక్యులర్లు పాపం బాధను వ్యక్తం చేస్తున్నారు కదా. దానికి సంబంధించి ఈయన ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. అస్సాం సీఎం మామూలుడు కాదు అంటున్నారు. ఏంటి అనేది మీ ముందు ఉంచుతాను. హిమంత బిశ్వ శర్మ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ నాయకుడైన హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. భారతదేశంలో ఇస్లామోఫోబియా ఉందని, భారతీయులు ఇస్లామోఫోబియాతో బాధపడుతున్నారని, ముస్లింలను దూరంగా ఉంచుతున్నారని మన దేశంలో ఉన్న ఒక వర్గం మీడియా మేధావులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇందుకు కౌంటర్గా హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, అవును, బహుశా దేశంలో ఇస్లామోఫోబియా ఉంటే ఉండొచ్చు. అయితే ముస్లింలు కనుక హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన కాశీ, మధుర ప్రాంతాలలో మొఘల చక్రవర్తులు నిర్మించిన మసీదులను తిరిగి హిందువులకు అప్పగించినట్లయితే దేశంలో ఇస్లామోఫోబియా అనేది ఇక ఉండదు. అప్పుడు దేశంలో ఇస్లామోఫోబియా లేకుండానే నేను ప్రచారం చేస్తాను అంటూ గట్టి కౌంటర్ ఇచ్చిండ్రు. ముస్లింలకు సంబంధించి దూరంగా ఉంచుతున్నారు, ఇస్లామోఫోబియా భారతీయుల్లో బాగుంది, ముస్లింలను కావాలని పక్కకు ఉంచుతున్నారని సుడో సెక్యులర్ ముసుగులో కొంతమంది మీడియా సంస్థల అధినేతలు, జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన కొంతమంది బాధపడుతున్నారు. వీళ్లకు లాగి కొట్టినట్టు సమాధానం చెప్పింది. అవునవును, మేము అసలు నిజంగా ఇస్లామోఫోబియా ఉందా, అది లేదు, కలుపుకొని వెళ్ళాలంటే కాశీ, మధుర ఇలాంటి చోట్ల అతి సుందరమైన ప్రాచీన ఆలయాలను సగం కూల్చి మసీదులుగా చేసిండ్రు కదా, వాటిని వదిలేసి ఆలయాలకు అప్పచెప్పండి. అరే మస్తు చేంజ్ వచ్చింది భారతదేశానికి సంబంధించి అని వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇక హనుమాన్ చాలీసా ఇంటుంటే వెళ్ళి దాడి చేస్తారు చూసిండ్రా, అలా కాకుండా హనుమాన్ చాలీసా ఏర్పాట్లు మీరు చేయండి. రంజాన్ వచ్చినప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు క్యాపులు పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఖర్జూరాలు తినిపిస్తారు కదా, మీరు కూడా మా శ్రీరామనవమి వచ్చినప్పుడు రాముల వారి పల్లకి మోయండి. అప్పుడు ఇస్లామోఫోబియా అనేది ఉండదు. అది లేకుండా ప్రచారం చేస్తామని గూబ గుయ్యం అనేలాగా చెప్పిందట. నిజమే కదా. ఇస్లామోఫోబియా పోవాలి అంటే ఒక అడుగు వాళ్ళే ముందుకు వేయాలి. రాజకీయ నాయకులు వేపించేద్దాం. మన వాళ్ళంతా రంజాను, బక్రీద్ రాగానే వెళ్ళి ఆలింగనం చేసుకొని తప్పు అనట్లేదు. మన ధర్మాన్ని గౌరవించాలి, ఎదుటి మతాన్ని కూడా ప్రేమించాలి. కానీ అది ఎప్పటి వరకు, మనకు హాని కలగనంత వరకు. మనమే ప్రతిసారి వెళ్ళి క్యాబ్ పెట్టుకొని ఖర్జూర తిని ఆలింగనం చేసుకొని వస్తే సరిపోద్దా? ఒక్కసారైనా జై శ్రీరామ్ అంటూ పల్లకి మోస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళు అలాంటివి జరుగుతాయా? పల్లకి మీద రాళ్ళు లేకుండా ఉంటే చాలు, రాళ్ళు వేసేది వాళ్ళే. ప్రత్యేక చట్టాల పేరుతో లవ్ జిహాదులని, ల్యాండ్ జిహాదులని, ఓటు జిహాదులని చేసేది వాళ్ళే. మదర్సాల పేరుతో మతోన్మాదాన్ని పిల్లల మెదడులోకి చొచ్చిచ్చేది వాళ్ళే. మళ్ళీ పాపం భారతదేశంలో ముస్లింలు భయపడుతున్నారు, ఇస్లామోఫోబియా ఉంది, భారతీయులు ముస్లింలను పక్కకు పెడుతున్నారని దొంగ ఏడుపులు ఏడ్చేది వాళ్ళే. ఇలాంటి వాళ్ళకు కౌంటర్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా హిమంత బిశ్వ శర్మ లాంటి వాళ్ళు ఉండాలి ప్రతి రాష్ట్రానికి కూడా. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి బలంగా నిలవండి. అండ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే వీడియోస్ అంత షేర్ అవుతాయి, మన ఛానల్కి అంత బలం కూడా చేకూరుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో కూడా నేను మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మన ఛానల్కి పూర్తి ఎక్విప్మెంట్ లేదు, రెంట్ బేస్ మీద కూడా కొన్ని నడుస్తున్నాయి. ఎక్విప్మెంట్, ప్రాపర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి. ప్రజల గొంతుకలను వినిపించే, ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా ఆర్ వాయిస్ మారాలి. జాతీయవాదాన్ని దేశం ప్రథమం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎక్కడ ఏం జరిగినా నిర్భయంగా మాట్లాడగలగాలి ప్రజల తరపున అనే దాంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. ఈ ఛానల్ ఉద్దేశం ఏంటి అని ఇప్పటివరకు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఒక ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్ ప్రతి నెల భారం పడకుండా ఉంటుంది. దానికోసమే మీ అందరి సపోర్ట్ అడుగుతున్నాము. ఎప్పుడైతే మన ఛానల్కి కావాల్సిన ప్రాపర్ ఎక్విప్మెంటు, ఒక ఆఫీస్ సెటప్కి సంబంధించి మనం కొంత పక్కకు ఉంటుందో, మనకి ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్ వస్తుందో అప్పటి నుంచి నేను ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని అడగను. కానీ ఆ బ్రేక్ ఈవెన్కి నేను చేరుకునే వరకు మాత్రం మన ఛానల్ కోసం మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.